హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా. సో చైల్డ్ వెల్ఫేర్ అయితే మనకి తిరుపతి నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అంటే కౌన్సిలరు, సోషల్ వర్కరు, డేటా అనలిస్టు, అలాగే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటరు, అసిస్టెంట్ కమ్ డేటా ఎంటర్ ఆపరేటరు, ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలు నేను ఈ వీడియో ద్వారా అనేది మీకు తెలియజేస్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా. రిక్రూట్మెంట్ ఆన్ ద పోస్ట్ ఆఫ్ అండర్ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది ఉంటుంది కదా. సో ఈ వాత్సల్య స్కీమ్ కింద అయితే ఈ నోటిఫికేషన్ వీళ్ళైతే తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసుకునేసరికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ ది మనకి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, మనకి స్పెషలిస్టుడ్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది కదా, శిశు గృహ అని. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే మహిళా శిశు సంరక్షణంగా వీళ్ళైతే ఉంటారు. అయితే అప్లికేషన్ మోడ్ ఏంటంటే ఆఫ్లైన్ మోడ్ అంట. సో మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు ఆల్రెడీ. అంటే ఈ డేట్స్ అనేది ఇచ్చారు కానీ ఇక డేట్ ఎక్స్టెన్షన్ కూడా చేశారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో అప్లికేషన్ మోడ్ చూసుకునేసరికి ఏంటంటే ఆఫ్లైన్ మోడు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ విచ్ మనకి మ్యాండేటరీ రిక్వైర్డ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, ఆఫీస్ స్కిల్స్, అలాగే ఇంటర్నెట్ యూజింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో కండక్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే సిబిటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి సెలక్షన్ ప్రాసెస్లో. అది కూడా అన్ని పోస్టులకి సిబిటి ఉండదు, కొన్ని పోస్టులకు మాత్రమే సిబిటి అనేది ఉంటుందంట. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే కౌన్సిలరు, సోషల్ వర్కరు, డేటా అనలిస్టు, ఇవి పోస్టులు. ఈ పోస్టులు అనేది వీళ్ళైతే ఇచ్చారు. అండ్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటంటే ప్యూర్లీ టెంపరీ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ టెంపరీ, కాంట్రాక్టు, టెర్మినేట్ విత్ స్కీమ్ అండ్ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే టెంపరీ కాంట్రాక్ట్ కింద అయితే ఇచ్చారు. కొన్నాళ్ళు కాంట్రాక్ట్లో రన్ అవుతారు, ఆఫ్టర్ పర్మనెంట్ చేస్తారు, లేకపోతే కాంట్రాక్ట్లోనే మీరైతే రన్ అవుతారు అది. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే అప్లికేషన్ అంటే అప్లికబిలిటీ రూల్స్ అనేది ఇచ్చారు. సో ఇది ఒకటి మీరైతే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వేకెన్సీ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. వీళ్ళు ఏమేమి ఇచ్చారంటే కౌన్సిలరు, సోషల్ వర్కరు, డేటా అనలిస్టు, అవుట్ రీచ్ వర్కర్సు ఇలా ఇచ్చారు. అయితే ఇందులో మనకి పార్ట్ టైమ్ డాక్టర్సు అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ సోషల్ వర్కర్సు. సో ఇవి వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఇందులో వీళ్ళు చూసుకునేసరికి ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళు కాంట్రాక్ట్లోనే ఉంచారు. చూసారా, ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్. వీళ్ళందరికీ సేమ్ ఏజ్ 18 to 40 years అందరికీ, అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడాను. బట్ ఇక్కడ శాలరీ మాత్రం డిఫరెంట్గా చేంజ్ అయింది. ఏజ్ అనేది ఒకటే, కాంట్రాక్ట్లోనే అన్ని పోస్టులు తీసుకుంటున్నారు. ఓన్లీ అంటే పార్ట్ టైం డాక్టర్స్కి మాత్రమే పార్ట్ టైం అని అయితే ఉంచారు ఇక్కడ. అలాగే మిగతా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ శాలరీస్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నాయి మనకి. అంటే కౌన్సిలర్కి, సోషల్ వర్కర్కి, డేటా అనలిస్ట్కి వీళ్ళకి ఒకలా ఉంది శాలరీ. అండ్ మిగతా మనకి అవుట్ రీచ్ వర్కర్స్కి 10K అలా ఉంటుంది. అండ్ ఇంకా పార్ట్ టైం డాక్టర్ కూడా 10K అలా అనేది ఉంటుంది. ఇది డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆయాస్ ఉంటారు కదా, ఆయాసు, చౌకీదారాసు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే 8K per month అనేది ఉంటుంది. వీళ్ళని కూడా కాంట్రాక్ట్లోనే తీసుకుంటున్నారు. 18 to 42 years ఏజ్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసుకునేసరికి ఇంకా అసిస్టెంట్ కూడా సేమ్. వీళ్ళకి 13K అనేది per month రెమ్యునరేషన్ ఉంటుంది. 18 to 14K కాంట్రాక్ట్లోనే ఉంటుంది వీళ్ళకి కూడాను. ఇది మెయిన్ పోస్టుల యొక్క డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్, శాలరీస్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని అయితే ఇచ్చారు కదా. ఇందులో చూసుకునేసరికి కౌన్సిలర్కి వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి సోషల్ వర్కర్లో కానీ,
మనకి సోషాలజీ కానీ, సైకాలజీ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, కౌన్సిలింగ్‌లా కానీ వీటిల్లో ఏదైనా మీకు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీ గ్రాడ్యుయేషన్‌లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫిమేల్స్. అండ్ నెక్స్ట్ సోషల్ వర్కర్స్ మేల్స్ ఉంటారు కదా, మేల్ క్యాండిడేట్స్ మీరు బీఏ చేసిన వాళ్ళు, బీఏ సోషల్ వర్క్స్ ఎవరైనా గ్రాడ్యుయేషన్లో బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఉంది కదా ఏజ్. సో అది. అండ్ నెక్స్ట్ డేటా అనలిస్ట్ ఉంది కదా, డేటా అనలిస్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్. అంటే డేటా అనలిస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్, బీసీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అవుట్ రీచ్ వర్కర్స్కి ఏంటంటే 12th క్లాస్. సో బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచిగా ఉండాలి, ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా పార్ట్ టైం డాక్టర్స్కి మ్యాండేటరీ మెడికల్ ఎంబీబీఎస్ అనేది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్స్కి ఏంటంటే వీళ్ళకి అంటే చైల్డ్ అంటే ఒక బేబీని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇలాంటి వీటిల్లో కొన్ని డిప్లొమా చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్. సో అది. అండ్ నెక్స్ట్ ఆయాసు చౌకీదారస్ ఉంటారు కదా, ఈ ఆయాసు చౌకీదారస్కి ఏంటంటే వీళ్ళ యొక్క పనిలో అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఎడ్యుకేషన్ కంటే బేసిక్ 10th కానీ 7th కానీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, దానికంటే ముందు వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మెయిన్ అడుగుతున్నారు. సో చౌకీదారాలు ఆయాస్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా చేసుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పెట్టబడుతున్నారు. ఇది. అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్ ఫీ అనేది 250 రూపీస్ అంట జనరల్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫీమేల్స్ వీళ్ళందరికీ ఏంటంటే 200, 150 అలా ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి కూడా 18 to 42 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఇది. అండ్ నెక్స్ట్ మనకి రిజర్వేషన్స్ కూడా ఏంటంటే ఉమెన్స్కి ఎక్కువ రిజర్వేషన్స్ ఇస్తారంట, ఇందులో మెయిన్ ఇది ఒకటి చెప్పారు, అదొకటి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్స్ అవైలబుల్ ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి, ఒకసారి అనేది చూడండి. సో ఇంకా దీని యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చదవండి. విజిట్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ అనేది చూడమంటున్నారు, ఒకసారి చూడండి. అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా ఫిల్ చేయాలి, ఫిల్ చేసి వీళ్ళకి ఏంటంటే నార్మల్గా మనం ఏంటంటే వీళ్ళకి సెండ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ బై హ్యాండ్ అయినా పోస్ట్ ద్వారా అయినా సరే వీళ్ళకి సెండ్ చేస్తే ఆఫ్టర్ ఏంటంటే చాలామంది అప్లై చేస్తారు కదా, వీళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు వర్క్ పర్ఫార్మెన్స్ ఏంటి, మీ యొక్క బయోడేటా అంతా వీళ్ళైతే చూస్తారు, చూసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మీకు మెరిట్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటే ఆఫ్టర్ వీళ్ళే మీతో కమ్యూనికేట్ అవుతారు, ఇంటర్వ్యూకి వీళ్ళు పిలుస్తారు. అది కూడా మీరు సెలెక్ట్ అయితేనే, షార్ట్ లిస్ట్ అయితేనే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు, లేకపోతే లేదు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.